ఇందులో అరుంధతి నీ గురించి ఏం రాసిందో తెలుసా? నువ్వే ఓపెన్ చేసి చదువు మనోహరి. నవంబర్ 22 పేజ్లో అని అమర్ ఆ డైరీని మనోహరి చేతికి ఇస్తాడు. పైకి చదువు మనోహరి అని అమర్ చెప్తాడు. ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఆ డైరీని ఓపెన్ చేసి ఆ పేజ్ తీస్తుంది. ఎన్నడూ లేనిది నేను ఈరోజు ఆయన దగ్గర ఒక మాట తీసుకున్నాను. ఆయన కూడా నాకు మాట ఇచ్చాడు అని మనోహరి చదువుతూ ఉంటుంది. ఆరు నాకు ఏం చెప్పి మాట తీసుకుందో తెలుసా మనోహరి అని అమర్ అంటాడు. నీకేమైనా గుర్తుందా బాలిక? ఇప్పటికైనా గుర్తు వచ్చిందా అని గుప్తా గారు ఆరుని అడుగుతూ ఉంటే, నాకు గుర్తుకు ఉంది గుప్తా గారు, నాకెందుకు గుర్తుకు లేదు అని ఆరు అంటుంది. ఆరు నాకేం చెప్పింది, ఏమని ఒట్టు వేయించుకుంది అన్న విషయం గురించి నీకు ఇప్పటి వరకు నేను చెప్పలేదు అని అమర్ చెప్తూ ఉంటే, ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. అమర్ బుక్ చదువుకుంటూ ఉంటే, ఏమండి అంటూ ఆరు వస్తుంది. చెప్పారు అని అమర్ అడగటంతో, మనోహరి మన ఇంటికొచ్చిన విషయం మీకు తెలిసిందే కదండి, తను ఏదో బాధలో ఉంది అని ఆరు అంటే, తెలుసుకో ఆరు ఆ బాధ ఏంటి, డబ్బు కావాలా, సహాయం చేద్దామని అమర్ అంటాడు. తను అంత తేలిగ్గా ఆ విషయం గురించి చెప్పదండి, ఎంత అడిగినా చెప్పదు. తను ఏదో పెద్ద కష్టంలోనే ఉండి మన ఇంటికి వచ్చింది కాబట్టి తను వెళ్ళేంత వరకు, తనకై తాను వెళ్ళేంత వరకు ఇక్కడే ఉండనిద్దామండి, తనని వెళ్ళిపోమ్మని చెప్పకూడదు. అది తనని ఎలాగైనా సరే ఉండనివ్వండి, తనని మాత్రం వెళ్ళిపోమని అస్సలు చెప్పకూడదు ప్లీజ్ అండి అని ఆరు బతిమలాడి ఉంటుంది. మనోహరి తనంతట తాను వెళ్ళే వరకు ఇక్కడి నుంచి పంపించనని నాకు మాట ఇవ్వండి అని ఆరు చేయి చాచుతుంది. నా మాటపై నీకు నమ్మకం లేదా ఆరు అని అమర్ అంటే, అలా అని కాదండి, ప్లీజ్ నాకు చేతిలో చేయి వేసి మాట ఇవ్వండి అని ఆరు అడగటంతో, అలాగేనని అమర్ ఒట్టు వేసి ఉంటాడు. ఒకవేళ మీరు మాట తప్పితే నేను చచ్చిపోయినంత ఒట్టు అని ఆరు అంటే, ఆరు ప్లీజ్ అలా మాట్లాడకు అని తన చేతిని ఆరు నోటికి అడ్డుగా పెడతాడు. అప్పటి మాట ఒట్టు గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆరు లేకపోయినా ఆ మాట అలాగే ఉండాలి, ఆ ఒట్టు కూడా నేను నెరవేర్చుకోవాలి మనోహరి, అందుకే ఇలా చెప్తున్నా అని అమర్ చెప్తుంటే, మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అసలు నేను లేకపోయినా ఆ మాటను ఎందుకు ఈయన ఇంతలా పట్టించుకుంటున్నాడు అని ఆరు బాధపడుతూ ఉంటుంది. బుద్ధి బుద్ధి తక్కువయ్యి నేను ఆ రోజు ఆ ఒట్టు తీసుకున్నాను అని తల కొట్టుకుంటూ ఉంటుంది. నీ పతిదేవుడు ఆ బాలికని కూడా ఇక్కడే ఉండమని చెప్తున్నాడు బాలిక అని గుప్తా గారు అంటే, అదే కదా గుప్తా గారు, బుద్ధి బుద్ధి తక్కువయ్యి నేను ఆ రోజు ఆ మాట తీసుకున్నాను అని ఆరు చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు మనోహరి, ఇది నీ ఇల్లు, నేను నిన్ను ఎప్పటికీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పను. నీ అంతట నువ్వు వెళ్ళే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు మనోహరి, నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండొచ్చు అని అమర్ చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక మనోహరి చాలా సంతోషంగా బాగి వైపు చూస్తూ ఉంటే, బాగి చీకొట్టి లోపలికి వెళ్తుంది. మిస్సమ్మ మిస్సమ్మ ఆగు అంటూ రాథోడ్ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు. ఏంటి బాగి, నువ్వు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు కదా, అదేంటో చెప్పు అని కూడా అమర్ అడగకుండానే లోపలికి వెళ్ళి ఉంటాడు. ఏంటి గుప్తా గారు ఇలా జరిగింది అని ఆరు బాధపడుతూ ఉంటే, ఏం చేస్తాం బాలిక, ఇదంతా నువ్వు మాట తీసుకోవడం వల్లే కదా అని గుప్తా గారు అంటే, అవును ఇదేమో రిలాక్స్ అయిపోయింది, అలా చూడండి కాలు మీద కాలు వేసుకొని ఎంత సంతోషంగా కూర్చొని ఉందో అని ఆరు మండిపడుతూ ఉంటుంది. తరువాత మనోహరి రణ్వీర్ దగ్గరికి వచ్చి మొత్తం విషయాలు చెప్పేస్తుంది. ఏంటి మనోహరి, నీ గురించిన మొత్తం నిజాలు బాగీకి తెలిసిపోయాయా, అయినా కూడా అమర్కి ఒక్క నిజం కూడా చెప్పలేదా, ఏమి ఎందుకని చెప్పలేదు అని రణ్వీర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అదే కదా రణ్వీర్, నాకు అర్థం కావటం లేదు, నేనే నీ వైఫ్ నని కూడా నిజం తెలిసిపోయింది, ఆ సరస్వతి వార్డెన్ మొత్తం నిజాలు చెప్పేసింది, అయినా కూడా అమర్కి ఒక్క నిజం కూడా చెప్పలేదు. ఆరు నాకు ఏదో చాలా పెద్ద ఫేవర్ చేసిందన్న నిజం వల్లే ఇప్పుడు బాగి నిజం చెప్పటం లేదా, ఆ ఫేవర్ ఏమై ఉంటుంది అని మనోహరి అంటే, అరుంధతి నీకు చాలా సహాయం చేసింది కదా, దాని గురించే మాట్లాడి ఉంటుంది అని రణ్వీర్ అంటే, దాని గురించి కాదు, అంతకు మించి ఏదో సహాయం చేసిందంట, దాని గురించి చెప్తూ బయటికి చెప్పకుండా గొంతులోనే ఆపేసింది. ఆ నిజం ఏమై ఉంటుంది, ఆ నిజం వల్లే ఈరోజు నా గురించిన ఏ నిజాలు కూడా అమర్కి చెప్పకుండా ఆగేలా చేసిందా, అసలు ఆ నిజం ఏమై ఉంటుంది, మన బిడ్డ గురించి నిజం ఏదైనా అయి ఉంటుందా అని మనోహరి ఆలోచిస్తూ ఉంటే, చూడు మనోహరి, ఈరోజు నువ్వు బ్రతికిపోయావు కాబట్టి ఆ కారణాల గురించి అసలు ఆలోచించకు అని రణ్వీర్ అంటే, లేదు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ బాగి నా గురించిన మొత్తం నిజాలు అమర్కి చెప్పేస్తుంది, ఆ రోజు నేను చచ్చినట్లే, కాబట్టి అది నోరు విప్పకుండా దాని నోరు మూసేయాలి అని మనోహరి అంటే, మన గురించిన నిజాలు తెలిసిన వాళ్ళని నేనెందుకు ప్రాణాలతో ఉండనిస్తాను, ఆ బాగిని నేను చంపేస్తాను అని రణ్వీర్ అంటాడు. త్వరగా ఆ పని చేయాలి, ఇప్పుడు అమర్ ఆ అరుంధతి అస్థికల్ని గంగలో కలిపేస్తాడు, తర్వాత ఆ అరుంధతి ఆత్మ కూడా మనకి కనిపించదు, మనల్ని ఇబ్బంది పెట్టదు.
అని మనోహరి అంటే, అయినా ఆ అరుంధతి ఆత్మ ఆ బాగికి మాత్రమే కనిపించటం ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు అని రణ్వీర్ అంటే, ఎందుకంటే ఆ బాగికి ఆ అరుంధతి రక్త పంచుకు పుట్టిన సొంత అక్క కాబట్టి బాగికి మాత్రమే కనిపిస్తూ ఉంది అని మనోహరి అంటే, అంటే అమర్ పిల్లలు కూడా మంచి రిలేషన్‌తో ఉన్నవాళ్ళే కదా! మరి వాళ్ళకి కనిపించటం లేదు కదా! అని రణ్వీర్ అంటే, అవును. ఆ బాగి ఏమో తన్ని ఇంకా మనిషి అని అనుకుంటూ పక్కింటక్క అని తెగ మురిసిపోతూ ఉంది. అది మనిషి కాదు, ఆత్మ అని త్వరలోనే నిజం తెలుసుకుంటుంది అని మనోహరి అంటే, నిజం తెలుసుకుంటుందా? ఎప్పుడు తెలుసుకుంటుంది? అని రణ్వీర్ అంటాడు. అది నిజం తెలుసుకున్న రోజున మొత్తం తలకిందులైపోతుంది. ఆ రోజు ఎప్పుడో లేదు, త్వరలోనే ఉంది అని మనోహరి చెప్తుంది. తరువాత బాగి బెడ్ సర్దుతూ ఉంటే అమర్ 6 ఫోటో ఉన్న గది తాళాల్ని కాఫీ టేబుల్‌పై పెడతారు. "ఏంటండి అవి?" అని బాగి అడగటంతో, "అదే 6 ఫోటో ఉన్న గది తాళాలు" అని అమర్ చెప్తాడు. "ఎందుకండి ఆ గదికి ఎప్పుడు తాళం వేసి ఉంటారు?" అని బాగి అడగటంతో, "పిల్లలు చూస్తే బాధపడతారు. అందుకే బాగి" అని అమర్ చెప్తాడు. అప్పుడే అమర్‌కి ఫోన్ కాల్ రావటంతో పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. "అసలు ఆరు అక్కని నేను ఎందుకు చూడలేకపోతున్నాను? అక్క ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉందని చెప్తుంటారు కదా! ఒక్కసారి కూడా అక్క ఆత్మని నేను చూడలేకపోతున్నాను. అసలు అక్క ఫోటోని చూసే అదృష్టం కూడా నాకు లేదా? అక్కని చంపిన మనోహరి ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంది. నాకు ముందు డౌట్ ఉన్నా ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు మొత్తం నిజాలు తెలుసుకున్నా కూడా ఆ మనోహర్‌ని ఏమీ చేయలేకపోతున్నాను. అక్క ఆత్మ నాకు ఒకసారి కనిపిస్తే బాగుండు. అయినా అక్క ఫోటోని నాకు చూసే అదృష్టమే లేదా?" అని బాగి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే, "బాగి, నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావు? నువ్వు ఇంతకు ముందు కూడా లాన్‌లో నిలబడి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావని పిల్లలు రాతోడు కూడా చెప్పారు" అని అమర్ అంటే, "అయ్యో! నేను పక్కింటక్కతోనండి మాట్లాడేది" అని బాగి చెప్తుంది. "ఆ పక్కింటక్కని ఇప్పటివరకు మేమెవ్వరము కూడా చూడలేదు. నువ్వు మాత్రమే ఎలా చూసి మాట్లాడుతున్నావు?" అని అమర్ అంటే, "అదే కదండీ! మీరెవ్వరూ కూడా ఇంతవరకు పక్కింటక్కని చూడనేలేదు. మరి నాకు మాత్రమే కనిపిస్తూ ఉంటే తనేమైనా దయ్యమా ఏంటి?" అని బాగి అంటే, "అది నువ్వే చెప్పాలి" అని అమర్ అంటాడు. "లేదండి, నేను ఆ అక్క కనిపించమన్నప్పుడు మాట్లాడుతుంటాను. కనిపించినప్పుడు మాట్లాడను అంతేనని" బాగి అంటే, "ఈసారి ఆవిడ కనిపించి మాట్లాడేటప్పుడు నన్ను కూడా పిలువు" అని అమర్ అంటాడు. "అలాగేనండి, పిలుస్తానులే" అని బాగి అంటుంది. "సరే నిద్రపోదాం రా" అని అమర్ అంటాడు. అలా బాగి అమర్ నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి 12 తర్వాత ఉన్నట్లుండి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. బాగికి మెలకువ వచ్చి ఇదే సరైన సమయం ఆరు అక్క ఫోటోని చూడాలని తాళాలని తీసుకొని మెల్లగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే పవర్ పోతుంది. అయ్యో! ఇప్పుడే కరెంటు పోవాలా? ఆ ఫోటోని చూసే అదృష్టం అర్హత నాకు లేనట్లున్నాయి అని బాగి అనుకుంటూ, అయినా సరే ఆ చీకట్లోనే చూడాలి అని ఆరు ఫోటో ముందర వచ్చి నిలబడి ఉంటుంది. చీకట్లో కళ్ళు పెద్దవి చేసి ఫోటోని చూడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆరు ఫోటో దగ్గర ఉన్న దీపం కూడా ఆరిపోయి ఉండటం వల్ల సరిగ్గా ఫోటో కనిపించక దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆ చీకట్లోనే ఆరు ఫోటోని చూసేసి చాలా షాకింగ్‌గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. ఈ లోపల కరెంటు పోవటంతో అబ్బా! ఇప్పుడే కరెంటు పోవాలా అని చెమటలకి మనోహరి లేచి కూర్చుంటుంది. ఆరు ఫోటోని చూసి పక్కింటక్కన ఆరు అక్క అని బాగి చాలా షాకింగ్‌గా చూస్తూ ఆరుతో మాట్లాడిన సంఘటనలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్‌లో అయితే క్యాండిల్ వెలిగించి మరి ఆ క్యాండిల్ వెలుతురులో ఆరు ఫోటోని చూస్తూ ఉంటుంది.